పుట్టుకతోటి వచ్చే కొన్ని రకాల లోపాలు అబ్బాయిల పాలిట శాపాలుగా మారుతూ ఉంటాయి. తల్లిదండ్రులకు తీరని ఆవేదనను తెచ్చిపెడుతూ ఉంటాయి. హైపోస్పెడియాసిస్ సమస్య అలాంటిదే. మూత్రద్వారం ఉండాల్సిన చోట కాకుండా జననాంగంపై వేరే చోట ఉండటాన్ని హైపోస్పెడియాసిస్గా పిలుస్తారు. ఈ సమస్య ఉన్నప్పుడు మూత్ర విసర్జనలో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాదు అబ్బాయిలో అంతులేని ఆత్మన్యూన్యత మొదలవుతూ ఉంటుంది. అయితే చిన్న సర్జరీ చేయటం ద్వారా మూత్రద్వారం తేడాను చక్కగా సరిచేయొచ్చని చెబుతారు డాక్టర్లు. హైపోస్పెడియాసిస్ సమస్యకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హైపోస్పెడియాస్ అనేది పుట్టుకతో వచ్చే ఒక అవయవ లోపం. మరి ఎక్కడ వస్తుంది? చిన్నపిల్లల పీనిస్ అంటే యూరిన్కి వెళ్ళే అంగం ఏదైతే ఉందో అక్కడ మనకు యూరిన్ హోల్ అనేది టిప్లో లేకుండా కింది భాగంలో ఉంటుంది. సో దీన్నే మనం హైపోస్పెడియాస్ అంటాం. పిల్లాడు స్కూల్కి వెళ్ళకముందు ఈ ప్రాబ్లమ్ని మనం సెటిల్ చేయాలి. ఎందుకంటే పిల్లలు హైపోస్పెడియాస్ ఉన్న పిల్లలు ఎప్పుడైతే స్కూల్కి వెళ్తారో అక్కడ వాళ్ళు యూరిన్ వెళ్ళే విధానం చూసి చాలామంది పిల్లలు ఎగతాళి చేస్తారు. లేదా ఊహ తెలిసిన వయసులో మనం ఆపరేషన్ చేసామనుకోండి, నా పీనిస్ మీద ఏదో ఆపరేషన్ చేశారు అని ఒక సైకలాజికల్ ఫీలింగ్ వాళ్ళకు ఉండిపోతుంది. సో ఈ రెండు జరగకూడదంటే వాళ్ళ స్కూల్కి వెళ్ళకముందే మనం వీటికి సంబంధించిన ఆపరేషన్స్ అవి కంప్లీట్ చేయాలి. మరి ఎటువంటి ఆపరేషన్ చేయాలి అనేది హైపోస్పెడియాస్ రకం మీద ఆధారపడి ఉంటుంది. సపోజ్ మనకు ఓపెనింగ్ అనేది ఆల్మోస్ట్ టిప్ దగ్గర ఉందనుకోండి, ఒకటే స్టేజ్లో సర్జరీ చేసి సరి చేసుకోవచ్చు. సపోజ్ ఆ ఓపెనింగ్ టిప్ నుంచి చాలా దూరంగా ఉందనుకోండి, అప్పుడు 2 స్టేజీల్లో సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. యూజువల్గా సర్జరీ తర్వాత 4 to 7 days కానీ 4 to 10 days కానీ ఒక్కొక్క హాస్పిటల్లో ఒకలాగా హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత యూరిన్ స్ట్రీమ్ చూసి సక్సెస్ఫుల్గా కాదా చెప్తారు. కాంప్లికేషన్స్ అన్నీ యూజువల్గా ఉండొచ్చు. అవి కూడా మళ్ళీ 6 months ఆగి సరి చేసుకోవడం జరుగుతుంది.